రాజన్న సిరిసిల్ల జిల్లాలో నకిలీ సర్టిఫికేట్ల ముఠాను స్థానిక పోలీసులు గుట్టురట్టు చేశారు. వీరి నుండి స్టాంపులు, ప్రింటింగ్ మిషన్లు, నోటరీలను స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ ఏ సర్టిఫికేట్ కావాలన్నా క్షణాల్లో తయారు చేసి ఇచ్చేలా నిర్వాహకులు దంతా నడుస్తోంది. వీరికి మద్దతుగా చంద్రమౌళి అనే గవర్నమెంట్ రిటైర్డ్ హెడ్ మాస్టర్, తహసీల్దార్, డాక్టర్, గవర్నమెంట్ ఉద్యోగులకు సంబంధించి ఎవరి సంతకమైన ఫోర్జరీ చేసి సర్టిఫికేట్ ను ఇచ్చేస్తున్నాడు. విషయం తెలుసుకున్న సిసిఎస్ పోలీసులు తీగలాగితే ముఠా భాగోతం బయటపడింది. చంద్రమౌళిని అదుపులోకి తీసుకుని విచారించగా మరో 5 వ్యక్తులను అరెస్టు చేసి సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నకిలీ సర్టిఫికేట్ల ముఠా గుట్టురట్టైనట్లుగా తెలుస్తోంది. ఇక్కడ ఏ సర్టిఫికేట్ కావాలన్నా కూడా క్షణంలో తయారు చేసి ఇచ్చేలా నిర్వాహకుల దందా అయితే నడుస్తోంది. వీరికి మద్దతుగా చంద్రమౌళి అనే గవర్నమెంట్ రిటైర్డ్ హెడ్ మాస్టర్, తహసీల్దార్, డాక్టర్, గవర్నమెంట్ ఉద్యోగులకు సంబంధించి ఎవరి సంతకమైనా ఫోర్జరీ చేసి మరీ సర్టిఫికేట్ ను ఇచ్చేస్తున్నారు. ఇదే విషయం సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ అందిస్తారు. ప్రేమ్ కుమార్. బ్రాహ్మణి రాజన్న సిరిసిల్ల జిల్లాలో నకిలీ సర్టిఫికెట్ల ముఠా అయితే గుట్టురట్టయింది. దీంతో ఇక్కడ ఈ సంఘటన కలకలం రేపుతుందని చెప్పొచ్చు. బ్రాహ్మణి అయితే ఏ సర్టిఫికెట్ కావాలన్నా కూడా క్షణాల్లో తీసిచ్చే విధంగా అన్ని కంప్యూటర్లు, ఆధునిక యంత్రాలతోటి వాళ్ళు సర్టిఫికెట్లు, డూప్లికేట్ సర్టిఫికెట్లు తీసి ఇచ్చేందుకు రిటైర్ హెడ్ మాస్టర్ మల్లేష్ చంద్రమౌళి అనే ఒక రిటైర్ హెడ్ మాస్టర్ ఈ భాగవతానికి తెరలేపాడు. అయితే ఈ నకిలీ సర్టిఫికెట్ల సంబంధించి అయితే మొత్తం మీద ఏ సర్టిఫికెట్ కావాలన్న క్షణాల్లో పచ్చింకు తోటి సంతకాలు చేసి వాళ్ళ సర్టిఫికెట్లు అమ్ముకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే దీంతో చాలా ఇది ఊపిలాతో డొంకంత కదిలిన చందాన సిసిఎస్ పోలీసులు రంగోలు దిగారు. దీంతో అక్కడ ఉన్నటువంటి చంద్రమౌళి, రిటైర్ హెడ్ మాస్టర్ చంద్రమౌళితో పాటు మరో 5 అదుపులో తీసుకున్నారు. ఇది ఏ సర్టిఫికెట్ అయినా క్షణాల్లో ముద్రించి కంప్యూటర్ల ద్వారా తీసుకొని ఇచ్చి డబ్బులు అయితే సొమ్ము చేసుకుంటారు. దీనిపై నిఘా పెట్టిన సిసిఎస్ పోలీసులు అయితే ఇలా వాళ్ళని పట్టుకొని అయితే అన్ని సామాగ్రి, కంప్యూటర్లు, ఇతర సామాగ్రి అయితే అదుపులో పట్టుకున్నారు. దీంతో మరో 5 కూడా అరెస్ట్ చేసి వాళ్ళ రిమాండ్ పంపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వీళ్ళు గత కొంతకాలంగా ఈ సర్టిఫికెట్లు, నకిలీ సర్టిఫికెట్లను తయారు చేస్తూ ఇస్తూ ఏ సర్టిఫికెట్ కావాలన్నా, ఇప్పుడు డాక్టర్ కావాలన్నా, కలెక్టర్ కావాలన్నా ఫోర్జరీ, క్షణాల్లో ఫోర్జరీ చేసి సంతకాలను ఫోర్జరీ చేసి సర్టిఫికెట్ తయారు చేసేటువంటి ముఠా అయితే వల్ల గుట్టురట్టయింది. దీన్ని సిసిఎస్ పోలీసులు రంగోలు దిగి వారిని పట్టుకోవడం జరిగింది. బ్రాహ్మణి అయితే వీళ్ళు అదే పనిగా గత కొంతకాలంగా ఇదే బోగస్ సర్టిఫికెట్ల వ్యాపారం చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వీరి నిఘా పెట్టిన సిసిఎస్ పోలీసులు అయితే వారిని పట్టుకొని అదుపులో తీసుకున్నట్లు తెలియవచ్చింది. బ్రాహ్మణి. రైట్ ప్రేమ్ కుమార్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.